హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ్లో రీసెంట్గా రిలీజ్ అయిన కెప్టెన్ మిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి. ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, భైరవకోన అనే ప్రాంతంలో స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఒక ఆమె ఊర్లో ఉన్న పిల్లలందరితో మాట్లాడుతూ వాళ్ళ పూర్వీకుడైన కార్నార్ ఎలా దేవుడయ్యాడు అనేది అందరికీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. 600 సంవత్సరాల కింద ఈ ప్రాంతాన్ని జయందర్ రాజు అనే రాజు పాలించేవాడు. తను ఈ భైరవకోనలో ఒక శివాలయం కట్టించాలి అని కోటప్ప కొండలో ఉండే కార్నార్ జాతి వాళ్ళని హెల్ప్ అడుగుతాడు. దానికి కార్నార్ జాతి వాళ్ళు భైరవకోనకు వచ్చి స్థిరపడి ఆ శివాలయం నిర్మించేందుకు ఏర్పాట్లు స్టార్ట్ చేస్తారు. శివాలయం నిర్మించేటప్పుడు వాళ్ళకి ఒక అద్భుతమైన రాయి దొరుకుతుంది. ఈ శివాలయం కట్టేకి 20 సంవత్సరాల టైం పడుతుంది. ఆ 20 సంవత్సరాల్లో బయట రాజ్యాల్లో ఉండే రాజులు ఈ అద్భుతమైన రాయి గురించి తెలుసుకొని 2 సార్లు భైరవకోన మీదికి యుద్ధానికి వస్తారు. జయేందర్ రాజా యుద్ధంలో ఓడిపోతున్న సమయంలో కార్నార్ తన ప్రాణాలు త్యాగం చేసి శత్రు సైన్యాన్ని ఓడిస్తాడు. దానికి జయేందర్ రాజా కృతజ్ఞతగా కార్నార్ జాతి వాళ్ళందరికీ శివాలయం చుట్టుపక్కల ఉన్న స్థలాలు వాళ్ళకి రాసిస్తాడు. దాంతో అప్పటినుంచి ఈ జాతి వాళ్ళంతా ఇక్కడే ఉండిపోయింటారు. ఈ సంఘటన వల్ల కార్నార్ ఈ జాతి వాళ్ళందరికీ కులదైవంగా మారిపోయింటాడు. దానికి జాతి వాళ్ళందరూ ఆ అద్భుతమైన రాయి మీద కార్నార్ బొమ్మ చెక్కి జయేందర్ రాజాకి బహుమతిగా ఇస్తారు. ఆ రాజు ఈ కార్నార్ బొమ్మను ఎవరు దొంగిలించకూడదు అని ఆ బొమ్మ ఎవరికీ దొరకకుండా శివాలయం లోపల దాచిపెడతాడు. ఆ బొమ్మ ఎక్కడ దాచిపెట్టాడు అనేది వాళ్ళ వంశంలో పుట్టే వాళ్ళకి తప్పితే ఇంకెవ్వరికీ తెలీదు. ఆ విగ్రహాన్ని దొంగిలించేందుకు చాలామంది ట్రై చేసింటారు, కానీ అది ఎవరి వల్ల సాధ్యపడదు. భైరవకోన కోసం ఇంత చేసిన కార్నార్ జాతి వాళ్ళని ఇప్పుడు ఉన్న రాజు గుళ్ళో కూడా రానివ్వకుండా వాళ్ళందరినీ అంటరాని వాళ్ళగా చూస్తుంటాడు. బ్రిటిష్ పోలీసులు మిల్లర్ కోసం వెతుకుతుంటారు. మిల్లర్ ఒక దళంలో ఉంటూ బ్రిటిష్ పోలీసులందరినీ చంపుతుంటాడు. ఆ దళానికి లీడర్ రాజన్న మిల్లర్ గురించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు బ్రిటిష్ పోలీసులకి లొంగిపోయింటాడు. రాజన్న బ్రిటిష్ పోలీస్ అయిన మనోజ్తో మాట్లాడుతూ మిల్లర్కి బ్రిటిష్ పోలీసులంటే ఎందుకంత కోపమో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఒకసారి బ్రిటిష్ పోలీసులు మిల్లర్ కోసం వెతుకుతున్నప్పుడు మిల్లర్ గురించి ఏమీ తెలీదు అని చెప్పిన ఒక తాతని కొట్టి చంపేస్తారు. దానికి మిల్లర్ ఆ పోలీసుల మీద దాడి చేసి ఆ తాతని చంపిన వాళ్ళ మీద బుల్లెట్ల వర్షం కురిపిస్తాడు. ఒకప్పుడు మిల్లర్కి బ్రిటిష్ పోలీసుల మీద ఇంత కోపం ఉండేది కాదు. నిజం చెప్పాలి అంటే చాలా మంచి అభిప్రాయం ఉండేది. ఆ టైంలో తను భైరవకోనలో ఉండేవాడు. మిల్లర్ అసలు పేరు అగ్నీశ్వరన్. తను కార్నార్ జాతికి చెందినవాడు. అగ్నీశ్వరన్ వాళ్ళ అమ్మ కొన్ని రోజుల కింద చనిపోయింటుంది. నిజానికి తనని వాళ్ళ ఊరి వాళ్ళ ఎవరో చంపేసింటారు. అందుకే అగ్నీశ్వరన్ వాళ్ళ ఊరి వాళ్ళ కోసం ఏమీ చేయడు. అగ్నీశ్వరన్కి ఒక అన్న ఉంటాడు. తన పేరు శివ. తను స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడుతుంటాడు. బ్రిటిష్ పోలీసులు శివ కోసం వెతుకుతూనే ఉంటారు. అందుకు తను వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కూడా వాళ్ళ ఇంటికి రాలేకపోయింటాడు. అగ్నీశ్వరన్కి ఊర్లో ఒక ప్రాణ స్నేహితుడుంటాడు. తన పేరు అయావుకి ఒక చెల్లి ఉంటుంది. తన పేరు కుయిలి. ఇప్పుడు భైరవకోనకి రాజు భూపతి. తనకి ఒక కొడుకు ఒక కూతురు ఉంటారు. కొడుకు పేరు గజేంద్ర, కూతురు పేరు శాకుంతల. భైరవకోన రాజు కింద కొంతమంది సైనికులుంటారు. వాళ్ళల్లో ఒకడి పేరు కాళీ కుయిలి ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు. భానుమతి తను భూపతి వాళ్ళ అన్నకి కూతురు. భూపతికి అలాగే వాళ్ళ అన్నకి కొన్ని గొడవలు జరిగి వాళ్ళ అన్నని తనే చంపేసింటాడు. ఆ తర్వాత నుంచి భానుమతిని తనే పెంచి తన కూతురుతో పాటు ఇప్పుడు డాక్టర్ చదివిస్తుంటాడు. భూపతికి భానుమతి అంటే అస్సలు నచ్చదు. అందుకే తనని చంపడం కోసం ఎప్పుడైనా అవకాశం రాకపోదా అని ఎదురుచూస్తూ ఉంటాడు. ఊరిలో జాతర జరుగుతుంటే భూపతి తన కూతుర్ని భానుమతిని ఊర్లోకి రప్పిస్తాడు. అయావు యువరాణి శాకుంతలని ఎలాగైనా చూడాలి అని గుళ్ళేకి పోదామని అగ్నీశ్వరంతో అంటాడు. దానికి అగ్నీశ్వరన్ మనం గుళ్ళేకి వెళ్ళి వాళ్ళకి చిక్కితే వాళ్ళు మనల్ని చంపేస్తారు అని ఫస్ట్ దానికి ఒప్పుకోడు. కానీ తన ఫ్రెండ్ కోసం ధైర్యం చేసి తనని పిలుచుకొని గుళ్ళేకి వెళ్తాడు. ఇద్దరు గుళ్ళో శాకుంతలని చూస్తారు. గజేంద్ర వాళ్ళిద్దరిని చూసి ఎవర్రా మీరు అంటాడు. అగ్నీశ్వరన్ అయావు ఇద్దరు గజేంద్రకి వాళ్ళ ఫేస్లో కనిపించకుండా జాగ్రత్త పడి తనకు కనిపించకుండా గుళ్ళను దాక్కుంటారు. భూపతి మనుషులందరూ వాళ్ళ కోసం గుడి మొత్తం వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇద్దరికి తప్పించుకునేందుకు దారి లేక ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు భానుమతి వాళ్ళిద్దరికి హెల్ప్ చేసి వాళ్ళకేం కాకుండా కాపాడుతుంది. అగ్నీశ్వరన్ భానుమతి మంచి మనసు చూసి తనని ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు. భూపతి గజేంద్ర ఇద్దరు గుళ్ళోకి వచ్చిన వాళ్ళిద్దరు ఎవరు తెలుసుకోవడం కోసం దొరికిన తక్కువ జాతి వాళ్ళందరినీ చిత్రహింసలు పెడతారు.
దానికి భానుమతి శకుంతలతో మాట్లాడుతూ, మీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం కదా, వాళ్ళని కొట్టద్దని చెప్పు అంటుంది. దానికి శకుంతల, మనం గుడిసెలో ఉన్న అంతఃపురంలో ఉన్న బానిసలమే, మన మాట వాళ్ళు వినాలి అంటే మన చేతిలో పవర్ ఉండాలి అంటుంది. అగ్నీశ్వరన్కి బ్రిటిష్ ఆర్మీలో జాయిన్ అవ్వాలి అనేది కోరిక. కానీ భానుమతి తన ప్రేమను ఒప్పుకుంటే ఎక్కడికి వెళ్ళకూడదని ఫిక్స్ అయ్యి తనకి తన ప్రేమ విషయం చెప్పాలి అని నాటకాలు వేసే గ్రూప్లో కలిసిపోయి గుళ్ళోకి వస్తాడు. భానుమతి ఒక అతను ప్రేమించుంటుంది. కానీ ఈ విషయం భూపతికి గజేంద్రకు తెలిస్తే ఒప్పుకోరు అని వాళ్ళకి చెప్పకుండా తను ప్రేమించిన వాడితో లేచిపోదామని గుళ్ళోకి వస్తుంది. భూపతి ఈ విషయం తెలుసుకొని దాన్ని చంపేకి ఇదే మంచి అవకాశమని దాన్ని చంపేయండి అని తన మనుషుల్ని పంపిస్తాడు. గుళ్ళో అగ్నీశ్వరన్ భానుమతికి తన ప్రేమ విషయం చెప్పాలి అని తనను చంపేందుకు వచ్చిన భూపతి మనుషుల్ని కొట్టి తనని కాపాడతాడు. కానీ తన ప్రేమ విషయం తెలుసుకొని ఇంకా చేసేదేమీ లేక తను ప్రేమించిన వాడితో తనని పంపించేస్తాడు. అగ్నీశ్వరన్ ఫేస్కి పెయింటింగ్ వేసుకోవడం వల్ల భానుమతి తనని కాపాడిన వాడి ఫేస్ సరిగ్గా చూడలేకపోతుంది. తను ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యేసరికి అగ్నీశ్వరన్ బ్రిటిష్ ఆర్మీలో జాయిన్ అవ్వాలి అని ఫిక్స్ అవుతాడు. ఈ విషయం వాళ్ళన్న శివ తెలుసుకొని అగ్నీశ్వరన్ దగ్గరికి వచ్చి మాట్లాడిస్తాడు. తను అగ్నీశ్వరన్తో మాట్లాడుతూ, నేను మన ఊరి వాళ్ళ కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడుతుంటే నువ్వు వాళ్ళ కోసం పనిచేసేందుకు వెళ్తావా అంటూ వెళ్ళొద్దు అంటాడు. దానికి అగ్నీశ్వరన్, మనకి ఈ ఊరిలో మర్యాదే లేదు, కనీసం మనల్ని గుళ్ళే కూడా రానివ్వట్లేదు, అదే బ్రిటిష్ వాళ్ళ కింద జాయిన్ అయితే కావాల్సిన రెస్పెక్ట్ దొరుకుతుంది అంటూ మన అమ్మని చంపిన ఈ ఊరి వాళ్ళ కోసం నేను ఇక్కడ ఆగిపోను అంటాడు. అగ్నీశ్వరన్ వాళ్ళ ఊరి వాళ్ళని అన్నాన్ని వదిలేసి బ్రిటిష్ ఆర్మీలో జాయిన్ అవుతాడు. అగ్నీశ్వరన్కి ఆర్మీ క్యాంపులో 2 మంచి ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళ పేర్లు రఫీ, పెంటయ్య. ఆర్మీలో చేరిన వాళ్ళు వాళ్ళ పేర్లు మార్చుకోవాలి అంటే మార్చుకోవచ్చు. అందుకే అగ్నీశ్వరన్ తన పేరుని మిల్లర్గా మార్చుకుంటాడు. మిల్లర్, రఫీ, పెంటయ్య ముగ్గురు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ తీసుకొని గన్స్ని మంచిగా హ్యాండిల్ చేయడం నేర్చుకుంటారు. మిల్లర్కి ఎప్పటికైనా కెప్టెన్ మిల్లర్ అవ్వాలి అనేదే కోరిక. ఒకరోజు బ్రిటిష్ ఆర్మీ జనరల్ అయిన బుల్లర్ ఆర్మీలో కొత్తగా జాయిన్ అయిన అందరినీ ఒక చోటికి పిలుచుకొని వెళ్ళి నాన్ వైలెన్స్ ప్రొటెస్ట్ చేస్తున్న 300 మంది ఇండియన్స్ని చంపేయమంటాడు. మిల్లర్, రఫీ, పెంటయ్య ముగ్గురు ఒకరినొకరు చూసుకొని మన వాళ్ళని చంపకూడదు అనుకుంటారు. కానీ బుల్లర్ ఇచ్చిన ఆర్డర్స్ని ఎదిరించలేక వాళ్ళని వాళ్ళే చంపడం స్టార్ట్ చేస్తారు. కొంతమంది బ్రిటిష్ పోలీసులు అయితే వాళ్ళని వాళ్ళే చంపుతూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. బుల్లర్ ప్రొటెస్ట్ చేస్తున్న 300 మందిని చంపించేసి వాళ్ళని అక్కడే తగలబెట్టిచ్చేస్తాడు. మిల్లర్, రఫీ, పెంటయ్య ముగ్గురు వాళ్ళు చేసిన పనికి చాలా బాధపడతారు. పెంటయ్య అయితే ఆ బాధలో తనని తానే కాల్చుకొని చనిపోతాడు. మిల్లర్ కోపంలో బుల్లర్ని చంపేసి తన వాళ్ళతో పాటు తను కూడా మంటల్లో కాలిపోయేలా చేస్తాడు. తనని చంపిన తర్వాత తను కూడా షూట్ చేసుకొని చనిపోదామనుకుంటాడు. కానీ రఫీ మిల్లర్ని ఆపి తను బ్రిటిష్ పోలీసులకు దొరకకుండా అక్కడి నుంచి పంపించేస్తాడు. మిల్లర్ వాళ్ళ ఊరిలోకి వద్దామని చూస్తే వాళ్ళ ఊరి వాళ్ళంతా, నువ్వు చంపిన ఆ 300 మందిలో మీ అన్న కూడా ఉన్నాడు, ఆయన్ని చంపేసి మన ఊరికి ఉన్న ఒకే ఒక దిక్కు లేకుండా చేసావు కదా అంటూ ఎక్కడికైనా పోయి చావు, ఊర్లకి మాత్రం రావద్దు అంటారు. మిల్లర్ తన అన్న చావుకి తనే కారణమని చాలా బాధపడతాడు. తన అడవిలో ఉంటూ తనకి దొరికిన బ్రిటిష్ పోలీసుల్ని చంపడం స్టార్ట్ చేస్తాడు. బ్రిటిష్ పోలీసులు కూడా వాళ్ళకెదురు తిరిగినందుకు మిల్లర్ని పట్టిస్తే రివార్డ్ ఇస్తామని ప్రకటించి తను దొరికితే చంపేద్దామని తన కోసం వెతుకుతూ ఉంటారు. రాజన్న వాళ్ళది ఒక దొంగల ముఠ. వాళ్ళు దొరికిన బ్రిటిష్ వాళ్ళని చంపుతూ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, తుపాకులు దొంగతనం చేస్తుంటారు. ఈ గ్యాంగ్ వాళ్ళు దొంగిలించిన డబ్బులో కొంచెం డబ్బుని స్వాతంత్రం కోసం పోరాడుతున్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేస్తూ ఉంటారు. రోజులు మారే కొద్దీ మిల్లర్ రాజన్న గ్యాంగ్లో కలిసిపోతాడు. నిజానికి రాజన్న గ్యాంగ్లో ఉన్న వాళ్ళందరూ కామ్రేడ్స్. వాళ్ళ ఏరియాలో ఉన్న ప్రజలకి ఏం సమస్య వచ్చినా వాళ్ళే తీరుస్తూ ఉంటారు. మరి దొంగతనాలు ఎందుకు అంటే వాళ్ళ పొట్టకుటి కోసం. ఒకరోజు వేరే దళం వాళ్ళు రాజన్న ఏరియాలోకి వచ్చి బ్రిటిష్ పోలీసుల్ని చంపి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, తుపాకులు ఎత్తుకొని వెళ్ళిపోయింటారు. రాజన్నకి ఆ దళం వాళ్ళకి సంబంధించిన ఒక మాస్క్ దొరుకుతుంది. తను ఆ మాస్క్ని యూస్ చేసి వాళ్ళెవరో తెలుసుకోవాలి అనుకుంటాడు. తనతో తన వాళ్ళనే చంపించారనే కోపం మిల్లర్లో అలా ఉండిపోయి ఉంటుంది. అందుకే తనకి బ్రిటిష్ పోలీసులంటే అస్సలు సరిపోదు. అందుకే తను దొరికిన పోలీసులందరినీ ఒక ప్యాషన్తో చంపుతుంటాడు. మిల్లర్కి వాళ్ళ ఊరికి ఉన్న ఒకే ఒక కనెక్షన్ తన ఫ్రెండ్ అయావు మిల్లర్ని వచ్చి కలిసి, నువ్విక్కడ ఉండద్దు, నాతో పాటు ఊరికొచ్చి నేను మన ఊరి వాళ్ళతో మాట్లాడుతా అంటాడు. దానికి మిల్లర్, నాకు మన ఊరికి ఏ సంబంధం లేదు, నేను మన ఊరి కోసం ఏమీ చేయను, ఇక నుంచి నువ్వు కూడా నా దగ్గరికి రావద్దు అంటాడు. ఒకరోజు రాజన్న గ్యాంగ్ వాళ్ళు బ్రిటిష్ పోలీసుల మీద దాడి చేస్తారు. ఒక పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని
మిల్లర్ని షూట్ చేస్తాడు. రాజన్న అలాగే తన గ్యాంగ్ మిల్లర్ని కాపాడడం కోసం ఒక ప్లేస్కి పిలుచుకొని వెళ్తారు. అక్కడ ఉన్న డాక్టర్ మిల్లర్కి ట్రీట్మెంట్ ఇస్తుంది. ఆ డాక్టర్ మరెవరో కాదు, భానుమతి. మిల్లర్ స్పృహలోకి వచ్చిన తర్వాత భానుమతిని చూసి షాక్ అవుతాడు. కానీ భానుమతికి మాత్రం మిల్లర్ ఎవరో తెలీదు. ఎందుకంటే తనని గుళ్ళో కాపాడినప్పుడు తన ఫేస్కి పెయింట్ వేసుకుంటాడు కాబట్టి. విన్సెంట్ అనే ఒక అతను మిల్లర్ని వచ్చి కలిసి తనతో మాట్లాడతాడు. తను మిల్లర్తో మాట్లాడుతూ, నేను మీ అన్న శివ ఇద్దరం మంచి ఫ్రెండ్స్. ఇద్దరం స్వాతంత్రం కోసమే పోరాడేవాళ్ళం. నువ్వు బ్రిటిష్ వాళ్ళ తరపున చేసిన యుద్ధంలో మీ అన్న మాత్రమే కాదు, భానుమతి భర్త కూడా చనిపోయాడు అంటూ మేం బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేయబోతున్నాం. నీకిష్టం ఉంటే నువ్వు కూడా మాతో జాయిన్ అవ్వచ్చు అంటాడు. భానుమతి భర్త కూడా తన వల్లే చనిపోయాడు అని మిల్లర్ చాలా బాధపడతాడు. రాజన్న తనకి దొరికిన ఆ మాస్క్ని విన్సెంట్కి ఇచ్చి, ఈ దళం వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళని మా ఏరియాలోకి రావద్దని చెప్పు అంటాడు. దానికి విన్సెంట్, ఈ దళం వాళ్ళు నాకు తెలుసు, నేను వాళ్ళకి చెప్తాలి అని చెప్తాడు. భానుమతి నా భర్తను చంపిన వాణ్ణి నేనే కాపాడా అని చాలా బాధపడుతుంది. ఆ తర్వాత తను మిల్లర్తో మాట్లాడుతూ, గవర్నర్ కొడుకు రేలీ చాలామంది అమాయకుల్ని చిత్రహింసలు పెడుతున్నాడు. మా దళం వాళ్ళు వాణ్ణి చంపేందుకు ట్రై చేశారు, కానీ చంపలేకపోయారు. నా కోసం వాణ్ణి చంపి నీ రుణం తీర్చుకొని మిల్లర్తో అంటుంది. మిల్లర్ భానుమతి కోసం రేలీని చంపాలి అని ఫిక్స్ అవుతాడు. గవర్నర్ కొడుకు రేలీకి శివాలయం లోపల ఉన్న కార్నార్ విగ్రహం గురించి తెలుస్తుంది. అందుకు తను భైరవకోనకి వస్తాడు. ఆ విగ్రహం రేలు తీసుకుని వెళ్ళడం భూపతికి గజేంద్రకి అస్సలు ఇష్టం ఉండదు. కానీ తనను ఎదిరించే ధైర్యం లేక ఎన్నో సంవత్సరాల నుంచి గుళ్ళో దాచుకున్న కార్నార్ విగ్రహాన్ని తనకిచ్చి పంపించేస్తారు. భైరవకోనలో ఉండే ప్రజలంతా మన కులదైవాన్ని మనం ఒకసారి కూడా చూడలేకపోయామని చాలా బాధపడతారు. అసలు ఈ విషయం రేలీకి చెప్పింది ఎవరు అంటే భూపతి గజేంద్ర దగ్గర ఉండే వాళ్ళ గుమస్తా. ఆ గుమస్తా ఒక జిత్తులు మారినక్క. అందరితో బాగా మాట్లాడుతూ అవసరానికి తగ్గట్టు మారిపోతూ ఉంటాడు. ఈ గుమస్తాకి ఉన్న దొంగబుద్ధి గురించి ఎవరికీ తెలీదు. భూపతి గజేంద్ర ఇద్దరూ రేలీ దగ్గర నుంచి కార్నార్ విగ్రహాన్ని ఎలాగైనా దొంగలించాలి అనుకుంటారు. కానీ ఇది వాళ్లే చేసినట్టు ఎవరికీ తెలియకూడదు. అందుకు భూపతి ఈ పని మిల్లర్తో చేపించాలని ఫిక్స్ అయ్యి తను ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం కోసం తన ఫ్రెండ్ అయావుతో మాట్లాడుతూ, ఆ విగ్రహం దొరికితే మీ అందరినీ గుళ్ళకు రాణిస్తా, తను ఎక్కడ ఉన్నాడో చెప్పు అని అబద్ధం ఆడతాడు. అయ్యావు భూపతి మాటలు నమ్మి రాజన్నతో మాట్లాడతాడు. తను రాజన్నతో మాట్లాడుతూ, ఈ పని మీరు మా ఊరి ప్రజల కోసం చేసి పెట్టాలి, కానీ ఈ విషయం మిల్లర్కి చెప్పద్దు, ఎందుకంటే తను మా ఊరి కోసం ఏ పని చేయడు అంటూ తనతో ఎలాగైనా ఈ పనికి ఒప్పించండి అంటాడు. రాజన్న గజేంద్రాన్ని మిల్లర్ దగ్గరికి పిలుచుకొని వచ్చి, ఈ పని మీ ఊరి వాళ్ళ కోసం చేయబోతున్నామని చెప్పకుండా బ్రిటిష్ వాళ్ళు తీసుకుని వెళ్ళిన ఆ విగ్రహాన్ని మనం గజేంద్రకు తెచ్చిస్తే తను మనకి ₹1,00,000 ఇస్తాడు అని చెప్తాడు. మిల్లర్ గజేంద్ర ఇచ్చిన డీల్కి ఓకే అని చెప్తాడు. కానీ తనకి ఎక్కడో ఈ గజేంద్రాన్ని భూపతిని నమ్మలేమని ఒక డౌట్ ఉంటుంది. తన డౌట్ నిజమే. భూపతి గజేంద్ర ఇద్దరూ మిల్లర్ ఈ పని చేసిన తర్వాత తనని చంపేయాలి అని ప్లాన్ చేసింటారు. రాజన్న మిల్లర్ ఇద్దరూ వాళ్ళ గ్యాంగ్తో కలిసి ఆ విగ్రహాన్ని దొంగిలించడం కోసం రేలీ మీద దాడి చేస్తారు. రేలీతో పాటు ఉన్న బ్రిటిష్ పోలీసులు రాజన్న మనుషుల్ని అడ్డుకునేందుకు దాడి చేస్తారు. కానీ మిల్లర్ వాళ్ళందరినీ చంపి రేలీ దగ్గరికి వస్తాడు. మిల్లర్ తను ఆ విగ్రహం కోసం చంపుతున్న బ్రిటిష్ అతను గవర్నర్ కొడుకు రేలీ అని తెలుసుకొని భానుమతి కోసం ఇంకా 2 బుల్లెట్లు ఎక్కువ దింపి రేలీని చంపేస్తాడు. మిల్లర్ ఆ విగ్రహాన్ని ఎవరికి ఇవ్వకూడదు అని తను ఆ విగ్రహాన్ని తీసుకొని రాజన్న వాళ్ళకు కూడా దూరంగా వెళ్ళిపోతాడు. దానికి రాజన్న ఇది వాళ్ళ ఊరి కోసమే చేస్తున్న విషయం మిల్లర్కి చెప్పకుండా తప్పు చేసి అనుకుంటాడు. బ్రిటిష్ ఆర్మీ జనరల్ అయిన వ్యాండీ మిల్లర్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం కోసం భైరవకోన మీద దాడి చేస్తాడు. రాజన్న దళం వాళ్ళు వ్యాండీని ఆపేందుకు బ్రిటిష్ పోలీసుల మీద గన్ ఫైరింగ్ చేస్తూ ఊరిలో గాయపడిన వాళ్ళందరికీ భానుమతి చేత ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటారు. కానీ కొంచెం సేపటికి రాజన్న దళంలో ఉన్న అందరి దగ్గర బుల్లెట్లు అయిపోతాయి. దానికి వ్యాండీ భైరవకోణం మీద కంట్రోల్ తీసుకొని మిల్లర్ ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని అందరినీ కొట్టిస్తాడు. గజేంద్ర ఇదంతా గుళ్ళో నుంచి చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ తన దగ్గర పనిచేసే ఖాళీ మాత్రం బ్రిటిష్ పోలీసులు కుయిలీని ఏమైనా చేస్తారేమో అని చాలా బాధపడుతుంటాడు. వ్యాండీ మిల్లర్ ఎక్కడున్నాడో తెలుసుకోవడం కోసం ఊర్లో ఉన్న వాళ్ళని అరగంటకొకరిని చంపడం స్టార్ట్ చేస్తాడు. ఊర్లో ఉన్న ఎవరికీ మిల్లర్ ఎక్కడ ఉన్నాడు అనేది తెలీదు. అందుకు ఎవరు ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంటారు. వ్యాండీ కూడా వాళ్ళని చంపడం ఆపకుండా ఒక్కొక్కరిని చంపుతూనే ఉంటాడు. రాజన్న ఆ చావుల్ని ఆపడం కోసమే బ్రిటిష్ పోలీసులకి లొంగిపోయి వ్యాండీకి మిల్లర్ ఎక్కడ ఉన్నాడు అనేది చెప్తాడు. దాంతో వ్యాండీ మిల్లర్ ఉండే లొకేషన్కి పోలీసులను పంపిస్తాడు. కానీ మిల్లర్ పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటాడు. అసలు
మిల్లర్ ఆ విగ్రహాన్ని ఎందుకు ఎత్తుకొని వెళ్ళిపోయాడు అంటే వాళ్ళ అమ్మ కోసం. వాళ్ళ అమ్మ మరెవరో కాదు. స్టోరీ స్టార్టింగ్లో ఒక ఆమె చిన్నపిల్లలందరికీ స్టోరీ చెప్తుంటుంది కదా, ఆమెనే మిల్లర్ వాళ్ళ అమ్మ. తను పిల్లలందరికీ స్టోరీ చెప్తున్న టైంలో ఊరి వాళ్ళంతా కలిసి వాళ్ళ కులదైవం కార్నార్కి గుడి కట్టుకుంటూ ఉంటారు. శివ స్వాతంత్రం కోసం పోరాడుతూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుంటాడు. ఈసారి గుడి కట్టేందుకు పూజలు తిరుగుతుంటే ఆ పూజలు చూడ్డానికి వస్తాడు. మిల్లర్ వాళ్ళ అమ్మ శివాని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. శివ ఎప్పుడూ ప్రజలు ప్రజలు అని తిరుగుతుంటే మిల్లర్కి తన మీద కొంచెం కోపం వస్తుంటుంది. కానీ శివ మీద ఉన్న ప్రేమ ఆ కోపాన్ని మర్చిపోయేలా చేస్తుంటుంది. ఊరి వాళ్ళంతా కలిసి గుడి కట్టేందుకు పూజలు స్టార్ట్ చేస్తారు. దాన్ని గజేంద్ర కొంచెం కూడా హ్యాపీగా ఉండడు. ఎందుకంటే తను వాళ్ళందరినీ ఇక్కడి నుంచి తరిమేద్దామని చూస్తుంటే వాళ్ళు ఇక్కడ గుడి కడదామని చూస్తున్నారు కాబట్టి. గజేంద్రకి ఏం చేయాలో తెలియక ముందు ఫుల్గా తాగుతుంటాడు. అప్పుడు గుమస్తా గజేంద్ర దగ్గర మంచి మార్కులు కొట్టేయడం కోసం బ్రిటిష్ పోలీసులకి శివ ఊర్లోకి వచ్చాడు అని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ పోలీసులు శివాని పట్టుకోవడం కోసం ఊర్లోకి వచ్చినప్పుడు అనుకోకుండా మిల్లర్ వాళ్ళ అమ్మని పక్కకు తోసేస్తారు. అప్పుడు వాళ్ళ అమ్మ తల రాయి గుద్దుకొని తను చనిపోతుంది. మిల్లర్ వాళ్ళ అన్న శివాని తప్పించే పనిలో ఉండి వాళ్ళమ్మ ఎలా చనిపోయిందో తెలుసుకోలేకపోతాడు. తను మాత్రం వాళ్ళ ఊరి వాళ్ళందరూ వాళ్ళ అమ్మని చంపేశారు అని అనుకుంటూ ఉంటాడు. మిల్లర్ వాళ్ళ అమ్మకి కార్నార్ విగ్రహాన్ని చూడాలి అనేది కోరిక. దానికి మిల్లర్ ఆ విగ్రహాన్ని తను చూసి వాళ్ళమ్మ కోరికని తన ద్వారా తీరుస్తాడు. మిల్లర్ రాజన్న ఇది వాళ్ళ ఊరి వాళ్ళ కోసమే చేశాడు అని తెలుసుకొని వాళ్ళ ఊరికి బయలుదేరతాడు. రాజన్న మనుషులు కూడా గన్స్ని బుల్లెట్స్ని తీసుకొని భైరవకోనకి స్టార్ట్ అవుతారు. మిల్లర్ ఫ్రెండ్ అయావు భానుమతితో మాట్లాడుతూ నీకు ఆ రోజు గుళ్ళో హెల్ప్ చేసింది నా ఫ్రెండ్ మిల్లరే అని చెప్తాడు. మిల్లర్ పోలీసులకు దొరకకుండా తప్పించుకునేసరికి వ్యాండీ మళ్ళీ ఊర్లో ఉండే వాళ్ళందరినీ చంపడం కోసం ట్రై చేస్తాడు. కానీ రాజన్న మనుషులంతా గన్స్ పట్టుకొని యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. మిల్లర్ కూడా ఊర్లోకి వస్తాడు. అందరూ కలిసి ఒకేసారి బ్రిటిష్ పోలీసుల మీద దాడి చేస్తారు. మిల్లర్ దెబ్బకి ఎవరు తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయేందుకు ట్రై చేస్తారు. వ్యాండీ పారిపోతుంటే మిల్లర్ రాకెట్ లాంచర్ యూజ్ చేసి తన కార్ని బ్లాస్ట్ చేస్తాడు. అప్పుడు వ్యాండీ ఫేస్ మొత్తం ఒక సైడు కాలిపోతుంది. తన ప్రాణాలతో బయటపడి పెద్ద సైన్యాన్ని తీసుకుని వచ్చేందుకు పారిపోతాడు. గజేంద్ర భూపతి ఇదంతా గుళ్ళో నుంచి చూస్తూ ఏం జరిగినా సరే వాళ్ళని మాత్రం గుడిలోకి రానివ్వకూడదు అని గుడి తలుపులు మొత్తం మూసేస్తారు. అలాగే వాళ్ళిద్దరూ భానుమతిని చూసి తను దొరికితే చంపేద్దామని ఎదురు చూస్తూ ఉంటారు. మిల్లర్ బ్రిటిష్ ఆర్మీలో ఉండే తన దేశం వాళ్ళని చంపకుండా బ్రిటిష్ పోలీసులను మాత్రమే చంపేస్తాడు. మిల్లర్ వ్యాండీ 700 మందితో ఉన్న సైన్యాన్ని వాళ్ళ మీదకి తీసుకొని రాబోతున్నాడు అని తెలుసుకొని వ్యాండీ దగ్గరికి వెళ్ళి తన మనుషులందరినీ చంపేసే అని చెప్పు అని మనోజ్ని వ్యాండీ దగ్గరికి పంపిస్తాడు. వ్యాండీ మిల్లర్ మీద కోపంగా ఉంటాడు. దేనికి తోడు మనోజ్ వచ్చి మిల్లర్ చెప్పిన విషయాన్ని వ్యాండీకి చెప్పేసరికి వ్యాండీ మిల్లర్ని ఎలాగైనా చంపి భైరవకోనని మ్యాప్లో లేకుండా చేయాలి అనుకుంటాడు. ఊరి వాళ్ళంతా కలిసి యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటారు. రాజన్న విన్సెంట్కి విషయం మొత్తం చేరవేసి వేరే దళం వాళ్ళని ఈ యుద్ధంలోకి పిలుచుకొని రా అంటాడు. గజేంద్ర ఖాళీతో అలాగే తన మనుషులతో గుడిబయట కాపలా కాస్తూ ఎవ్వరూ గుళ్ళేకి అడుగు పెట్టకుండా చూసుకుంటూ ఉంటాడు. మిల్లర్ భానుమతి ఇద్దరూ యుద్ధం జరిగేటప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరినీ జాగ్రత్తగా ఉంచాలి అని, జాగ్రత్తగా ఉండే ప్లేస్ గుడి మాత్రమే అని గుడిలోకి వెళ్దాం అనుకుంటారు. భానుమతి గుడి తలుపుల్ని లోపల నుంచి ఓపెన్ చేయడం కోసం రాజన్నతో అలాగే తన గ్యాంగ్తో కలిసి గుడికి ఉన్న రహస్య ద్వారం ద్వారా లోపలికి వస్తుంది. భూపతి అలాగే తన మనుషులు వాళ్ళని చూసి వాళ్ళ మీద అటాక్ చేస్తారు. కానీ రాజన్న అలాగే తన మనుషులందరూ భూపతి మనుషుల్ని చంపేస్తారు. భూపతి రాజన్నని చంపేందుకు ట్రై చేస్తుంటే భానుమతి భూపతిని చంపేస్తుంది. తను భూపతిని చంపేటప్పుడు నేను ఇదంతా చేస్తోంది నువ్వు మా నాన్నని చంపావని కోపంతో కాదు, ఈ ఊరి ప్రజల కోసం అని చెప్పి తనని చంపేస్తుంది. మిల్లర్ గజేంద్రతో మాట్లాడుతూ నీకు కావలసిన విగ్రహం నీకు ఇచ్చేస్తా, మా వాళ్ళందరినీ గుళ్ళో తలదాచుకునివ్వు అంటాడు. దానికి గజేంద్ర నేను చస్తేనే మీరంతా గుళ్ళోకి వెళ్ళగలరు అని చెప్తాడు. దానికి మిల్లర్ అలాగే రాజన్న మనుషులు గజేంద్ర మీద తన మనుషుల మీద దాడి చేస్తారు. ఖాళీ కూడా మిల్లర్కే సపోర్ట్ చేస్తాడు. భానుమతి గుడి లోపల నుంచి తలుపు లోపం చేస్తుంది. దాంతో ఊర్లో ఉన్న ప్రజలందరూ గుడిలోకి వెళ్తారు. మిల్లర్ గజేంద్ర ఇదంతా చూసేలా చేసి ఆ తర్వాత తనని చంపేస్తాడు. ఊరి ప్రజలంతా గుడిలో ఉన్న శివుని విగ్రహాన్ని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరుసటి రోజు పొద్దున్నే మిల్లర్ అలాగే రాజన్న దళం మొత్తం వ్యాండీ వస్తే దాడి చేయాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. విన్సెంట్ ఆ మాస్కులేసుకున్న దళంతో మాట్లాడి వాళ్ళందరినీ యుద్ధం కోసం పిలుచుకొని వస్తుంటాడు. వ్యాండీ తన సైన్యంతో ఊర్లోకి వచ్చి దాడి చేయడం స్టార్ట్ చేపిస్తాడు. మిల్లర్ తను అరేంజ్ చేసిన బాంబులు పేల్చి వ్యాండీ సైన్యంలో ఉన్న సగం మందిని చంపేస్తాడు. కానీ మిగతా వాళ్ళు కొంచెం అడ్వాన్స్గా ఉండే గన్స్తో దాడి చేస్తూ రాజన్న మనుషుల్ని ఒక్కొక్కరిని చంపడం స్టార్ట్ చేస్తారు.
లాస్ట్కి గుడి మీద కూడా దాడి చేస్తారు. ఇక్కడ మనం ఆశ్చర్యపోయే 2 నిజాలు తెలుస్తాయి. అవి ఏమి అంటే, మిల్లర్ వ్యాండీ దగ్గరికి పంపించిన మనోజ్కి బ్రిటిష్ పోలీసులను ఎదిరించిన మిల్లర్ అంటే చాలా ఇష్టం. మనోజ్కి కెప్టెన్ మరెవరో కాదు, మిల్లర్ ఫ్రెండ్ రఫీ. మిల్లర్ తన గురించి రఫీకి తెలియాలి అని మనోజ్ని వ్యాండీ దగ్గరికి పంపించింటాడు. ఇంకో విషయం ఏమి అంటే, ఆ మాస్కులు వేసుకున్న దళానికి లీడర్ మరెవరో కాదు, మిల్లర్ వాళ్ళ అన్న శివ. తను బతికే ఉంటాడు. తన గురించి బ్రిటిష్ పోలీసులు వెతకూడదు అని తను చనిపోయినట్టు అందరిని నమ్మించింటాడు. ఇప్పుడు మిల్లర్, శివ, రఫీ ముగ్గురు కలుసుకొని వ్యాండీ సైన్యాన్ని మొత్తం అంతం చేస్తారు. మిల్లర్ వ్యాండీని చంపేస్తాడు. మిల్లర్ లాగే రఫీ కూడా ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి దేశద్రోహి. శివ, మిల్లర్ ఇద్దరు అన్నీ మర్చిపోయి మళ్ళీ కలిసిపోతారు. అందరూ గుళ్ళో ఉంటూ మళ్ళీ వచ్చే బ్రిటిష్ సైన్యం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఊరి వాళ్ళందరూ వాళ్ళ కులదైవం కార్నార్ విగ్రహాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. భూపతి గజేంద్రాల దగ్గర పనిచేసే గుమస్తా మిల్లర్ దగ్గర నుంచి తప్పించుకొని టౌన్లో ఉండే భూపతి కూతురు శాకుంతలను వచ్చి కలుస్తాడు. తను శాకుంతలతో మాట్లాడుతూ, భానుమతి ఊరి వాళ్ళతో కలిసిపోయి మీ నాన్నని అన్నని చంపి తన పగని తీర్చుకుంది అని చెప్తాడు. శాకుంతల గుమస్తా మాటలు నమ్మి భానుమతి మీద భైరవకోన మీద పగ తీర్చుకోవాలి అనుకుంటుంది. దాంతో మూవీ ఎండుతుంది. సో ఇది ఫ్రెండ్స్, కెప్టెన్ మిల్లర్ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.